హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు యూపీఎస్సీ సివిల్స్ 2023 ఆస్పిరెంట్స్ కోసం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటి అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించి ప్రిప్లాడర్ అనేది టాప్ లేయర్ అని మీకు తెలుసు. ఇందులో ఉండే కంటెంట్ అంతా కూడా ప్రిప్లాడర్ డ్రీమ్ టీమ్ టాప్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ చేత చెప్పబడింది. అందువల్లనేమో యూపీఎస్సీ సివిల్స్ 2022 జీఎస్ పేపర్లో 88% కాన్సెప్ట్స్ ప్రిప్లాడర్ నుండి రిపీట్ అయ్యాయి. నిజంగా యూపీఎస్సీ 2023కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్కి ప్రిప్లాడర్ కంటెంట్ మోర్ దాన్ ఎనఫ్ కదా ఫ్రెండ్స్. తో అబ్ పడో ఉత్నా చాహియే జీత్నా. మరొక గుడ్ న్యూస్ వచ్చేసి ప్రిప్లాడర్ వారు యూపీఎస్సీ 2023 మిషన్ని లాంచ్ చేశారు. కాబట్టి మీరు లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ ఇంట్లోనే ఉండి హై క్వాలిటీ కంటెంట్ని జస్ట్ 7,800 రూపీస్కే యూపీఎస్సీ జీఎస్ 12 మంత్ డ్రీమ్ ప్యాక్ని పొందవచ్చు. ఇందులో కంటెంట్ మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ హింగ్లీష్లో ఉంటుంది. ప్రిప్లాడర్ కంటెంట్ బాగుంటుంది అని నాకు తెలుసు, బట్ మీరు అది నమ్మకుండా ఒక 24 అవర్స్ పాటు ఫ్రీ ట్రయల్ పొందవచ్చు. ఫ్రీ ట్రయల్ ఎండ్ అయినా కూడా మీరు ఎన్సీఆర్టీ సమరీస్, అలాగే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, ట్రెషర్స్, ఫ్లాష్ కార్డ్స్ కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. సో మీరు లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా ప్రిప్లాడర్ యాప్ డౌన్లోడ్ చేసి JIT88 అనేటువంటి కోడ్ యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణలోని ఐఓసీఎల్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో ఐఓసీఎల్లో పనిచేయడానికి జూనియర్ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఆల్రెడీ మనకి 9th జూలై నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 29th జూలైలో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. 21st ఆగస్టున మీకు రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 6th సెప్టెంబర్న మీకు ఈ రిటన్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. రిటన్ టెస్ట్ మ్యాండేటరీగా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారు అడ్మిట్ కార్డ్ వచ్చినటువంటి వారు రాయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఐఓసీఎల్ నుంచి మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ ఇన్ వర్క్మెన్ కేటగిరీ కింద మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా 4 రాష్ట్రాల నుంచి ఈ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. తమిళనాడు అండ్ పుదుచ్చేరిలో 28 వేకెన్సీస్ ఉన్నాయి. కర్ణాటకలో 6 పోస్టులు, తెలంగాణలో 5 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు 30,000 రూపాయల వరకు శాలరీ అయితే వస్తుంది. సో ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. హయ్యర్ సెకండరీ క్లాస్ 12 విత్ మినిమం 45% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. సో 45% ఆఫ్ మార్క్స్ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఉండాలి. 40% ఆఫ్ మార్క్స్ వచ్చేసి SC/ST క్యాండిడేట్స్కి ఉండాలని మెన్షన్ చేశారు. దీనితో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్ కలిగి ఉండి అట్లీస్ట్ 1 year పాటు దీనికి సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెవీ వెహికల్ డ్రైవింగ్కి సంబంధించి ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక క్యాండిడేట్ ఒక స్టేట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ యాజ్ ఇండికేటెడ్ అబోవ్ ఇన్ రెగ్యులర్ ఫుల్ టైమ్ కోర్స్ అని చెప్పేసి ఇచ్చారు. డిస్టెన్స్లో ఇంటర్మీడియట్ చేసినటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్ చేసినటువంటి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు లేదా డిప్లొమా, ITI పాస్ అయినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సెలక్షన్ మెథడ్ ఒకసారి చూసుకున్నట్లయితే జూనియర్ ఆపరేటర్ ఏవియేషన్ గ్రేడ్ 1కి సంబంధించి జనరిక్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 40 క్వశ్చన్స్ వస్తాయి. రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 90 minutesలో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఈచ్ కరెక్ట్ ఆన్సర్ షల్ క్యారీ 1 mark అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ మార్క్స్ మనకి 100 marksకి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు క్వాలిఫై అవ్వాలి అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 50% రావాలి. మిగిలినటువంటి క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది.
ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ₹150 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చండి. సో దీనికి సంబంధించి ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఎన్ యాక్టివ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఆ విధంగా మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీరు రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అయినట్లయితే మీకు స్కిల్ టెస్ట్ లేదా డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో అందులో కూడా మీరు క్వాలిఫై అయితే మీకు ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ ఏమేమి సబ్మిట్ చేయాలనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 10th అలాగే మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్, హెవీ మోటార్ వెహికల్‌కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే కాపీ ఆఫ్ సర్వీస్ బుక్, డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి సంబంధించి సిగ్నేచర్ అనేది మీరు బ్లాక్ ఇంక్‌తో చేయాలి. రీసెంట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మీరు ఎఫిక్స్ చేయాల్సి ఉంటుందని అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే ఐఓసీఎల్ నుండి తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యూ వేకెన్సీస్తో పాటు ఇతర రాష్ట్రాలకి సంబంధించి ఇక్కడ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయాలనుకునేటువంటి వారు ఈ మంత్ 29th లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. iocl.com/peoplecareers ఆర్ జాబ్స్ అనేటువంటి యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.